మనము ఈ ఆఖరి దినాన్ని ఆఖరి కూడికలో మనం ఉన్నాము. ప్రధానంగా మన మధ్య మన ప్రియులు దైవజనులు యానం నుండి వారు వచ్చారు. యానం అని అనగానే కొంతమందికి ప్రత్యేకం, కానీ దైవజనులు నాకు ప్రత్యేకం, మనకి ప్రత్యేకం. ఈ రాత్రి వారు విరామం లేనటువంటి ఒక మంచి దైవజనులుగా అనేకమైనటువంటి ప్రాంతాలలో దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ సంఘాలను, విశ్వాసాలను, సేవకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉంటున్నటువంటి మంచి దైవజనులు. నేను ఫోన్ చేస్తే చాలా ప్రేమగా తమ్ముడు అని పలకరిస్తూ సేవలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ గొప్పతనాన్ని లేక వాక్యంలో ఉన్నటువంటి శక్తిని వారి మాటలలో గమనించటము చాలా గొప్ప సంగతి. అయితే ప్రియులారా, మీరు రాసుకోగలిగితే రాసుకోండి, లేకపోతే నిశ్శబ్దంగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది. వస్తే లోపల ప్లేస్ లేకపోయినా బయట ఉంది కనుక చక్కగా కూర్చుంటారు. ఈ సమయం మళ్ళీ మనకు రాదు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దేవుని కృపలో మనం అందరం ఎదుగుదాం. ఈ సమయాన్ని మా ప్రియులు దైవజనులకి అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఊరి పేరు మొదటిసారి విన్నాను. బాగా పల్లెటూరు అయి ఉంటుందేమో అనుకున్నాను. పల్లెటూరే, కానీ చక్కగా ఆసక్తితో శ్రద్ధతో మీరందరూ ఇలాగా దేవుని యొక్క సముఖంలో కూడుకోవడం చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇప్పటి వరకు చక్కగా మనం దేవుడిని స్తుతించాం. ఇక మీదటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. మీరు శ్రద్ధగా వింటారు కదా. మీరు శ్రద్ధగా వింటే చక్కగా దేవుని యొక్క సందేశాన్ని, దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తున్నాడో నేర్చుకుందాం. దేవుడు మన నుంచి ఆశించేది మనం ఎంతవరకు దాన్ని అనుసరిస్తున్నాం, దాన్ని కూడా మనం పరిశీలన చేసుకుందాం. లోకంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి కదా. అందులో ప్రాముఖ్యంగా ఇదిగో మనం ఏమనుకుంటున్నామంటే మనం క్రీస్తు సంఘము లేదా ప్రభు సంఘము. చాలా గొప్ప సంగతే. అయితే ప్రభు సంఘం బైబిల్లో మనకు ఎలా కనబడుతుంది, దాన్ని మనం పరిశీలించటం ప్రాముఖ్యం. ప్రభు సంఘం అనేది బైబిల్లో ఎలా కనబడుతుంది, లోకంలో మనకు ఎలా కనబడుతుంది. సంఘము అని అంటే దేవుని యొక్క ఇల్లు. మనకి ఇల్లు ఉంటుంది కదా. నాకు ఒక ఇల్లు ఉంది యానంలో, మీకు ఇల్లు ఉంటాయి. నా ఇంటికి నేను యజమాని. యజమాని మాట ఇంట్లో చెల్లుబాటు అవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ యజమాని మాట వింటారు. యజమాని నిర్ణయం తీసుకుంటాడు. అలాగే సంఘము అంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు అంటే యజమాని ఎవరప్పుడు? దేవుడు యజమాని. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ కూడా అలా చేయకూడదు, వినాలి జాగ్రత్తగా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆ ఇంటిలో మనం సభ్యులమై ఉంటాం. అయితే నీ ఇంటిలో నువ్వు అనుకున్నది జరుగుతూ ఉన్నప్పుడు దేవుని ఇంటిలో దేవుడు అనుకునేది జరగాల. దేవుడు అనుకునేది జరగాల. దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన ఇంట్లో బ్రతికేవారు నీతి న్యాయాలతో బ్రతకాలని కోరుతున్నాడు. అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి వారు
నీతి న్యాయాలతో బ్రతకాలని అబ్రహాము కోరుకున్నాడు. చూడండి ఒకసారి ఆది కాండంలో మనం చూసినప్పుడు, ఆది కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఆది కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో అబ్రహాము 18వ అధ్యాయం 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే ఇప్పుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన ఇంటి వారందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నీతి న్యాయములు కలిగి. ఇంటి వారందరూ నీతి తప్పకూడదు, న్యాయం తప్పకూడదు. అది అబ్రహాం ఇల్లది. అబ్రహాం మాత్రమే కాదంట, తన తర్వాత తన కుటుంబం, తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు దేవుడు ఇశ్రాయేలు వారిని అందరినీ, ఇశ్రాయేలు వారంటే సుమారు లక్షలాది మంది కూడా దేవుని యొక్క ఇల్లై ఉన్నారు పాత నిబంధనలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు తన ఇంటి వారి నుండి ఏం ఆశించాడో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అదిగో ఆయన న్యాయము చూడవలెనని, ఆయన న్యాయము కావాలనని చూడగా న్యాయము లేదు. రెండో మాట ఏం చెప్పాడు? నీతి కావాలనని చూడగా. న్యాయం కావాలని చూస్తున్నాడు, నీతి కావాలని చూస్తున్నాడు. ఎవరి నుంచి? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారి నుండి. ఓకే, అది పాత నిబంధన. ఈరోజు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో దేవుని ఇల్లు అంటే సంఘం. దాన్ని సియోను అంటాం మనం. సియోను అంటాం. సియోను అంటే సంఘము అని అర్థం. మరి నేడు మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఆయన యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మొదటి వచనం మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనంలో, సియోను నీతి అంటే సంఘపు నీతి, సంఘములో ఉండే వారి యొక్క నీతి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమున అదిగో నేను పని చేస్తాను అంటున్నాడు ఆయన. సియోను యొక్క నీతి అంటే సంఘంలో ఉన్నవారు అనుసరించే నీతి, న్యాయం. అంటే అప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? నీతి, న్యాయం. ఇశ్రాయేలు నుంచి ఏం ఆశించాడు? నీతి, న్యాయం. పితరుల కాలంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నీతి, న్యాయం. అన్ని కాలాల్లో దేవుడు మానవుల నుండి నీతిని, న్యాయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో 4 రకాలైన నీతుల గురించి రాయబడింది. నీతి అంటే 4 స్టేజుల్లో ఉంటుంది నీతి. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ నీతిని అనుసరిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం అనుసరించే నీతి అలాంటిది. నీతి అన్నప్పటికీ
లోకంలో సగటు నరుడు అనుసరించే నీతి ఒకటి ఉంది. దాన్ని లోకపు స్థాయి నీతి అంటాం. అంటే సగటు మానవుడు, లోకంలో ఉండే నరుడు, వాడికి నీతి ఉంది. బాప్తిసం పొందిన వాడికి నీతి ఉంది. రెండు ఒకటేనా అంటే కాదు. లోకంలో దేవుడిని ఎరగని వాడికి మంచితనం ఉంది, వాడికి నీతి న్యాయం ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న మనకే నీతి న్యాయాలు ఉన్నాయి. రెండూ సమానం కాదు. లోక నీతి అంటే ఎలాగుంటుంది అంటే, లోకంలో 10 మంది ఏం చెప్తే అది వేదం, అది కరెక్ట్. ఎక్కువ మంది ప్రాముఖ్యత ఇచ్చేది రైట్. లోకపు నీతిలో మనుషులు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. అది లోకపు నీతి. దేవుని నీతి ఎలాంటిది? దేవుని నీతి ఎలాంటిది? లోకనీతి ఏంటంటే 100 అబద్ధాలైనా మాట్లాడు, లేదు 1000 అబద్ధాలైనా మాట్లాడి ఒక పెళ్లి చేయొచ్చు. అది తప్పు కాదు అక్కడ. అది లోకంలో ఉండే నీతి. మరి దేవుని నీతి ఎలాంటిది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అంటే అబద్ధికులందరూ ఎక్కడికి పోతారన్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, ఎఫెసీ 5:25 అక్కడ ఏం రాయబడింది చూడండి. మీరును 4వ అధ్యాయము 4:25, ఎఫెసీ 4:25, మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక అదిగో అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. లేదండి అప్పుడప్పుడు అబద్ధాలు మాట్లాడతామండి, అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడతామండి, మా పరిస్థితిని బట్టి మేము మాట్లాడతామన్నాం అనుకోండి. మరప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నుండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడంట, అపవాది. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే, అబద్ధాలు మాట్లాడే వాళ్ళందరికీ తండ్రి సాతాను. నువ్వు సాతానుకు సంబంధించిన వాడు అబద్ధం మాట్లాడితే. మరి అప్పుడు దేవుని ఇంట్లో దేవుని పిల్లలు అబద్ధాలు మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. మరి లోకంలో నీ పరిస్థితిని బట్టి మాట్లాడవచ్చు. అది దేవుని నీతి లోకపు నీతికి తేడా. దేవుని నీతికి లోకపు నీతికి అంత తేడా ఉంటుంది. లోకంలో నీతి ఉంటుంది, లోకంలో మంచితనం ఉంది, లోకంలో యథార్థత ఉంది, లోకంలో భక్తి ఉంది, లోకంలో ఉండే మనుషులకి మంచి జీవితాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. కానీ లోకపు నీతిని దేవుడు మురికి గుడ్డలతో పోల్చాడు. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో,
మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ, అంటే లోకములో ఉండే మనుషుల యొక్క నీతి క్రియలన్నీ మురికి గొడ్డ వలెనాయెను అన్నాడు. పనికి రాని గొడ్డ అన్నాడు. అంటే మానవ స్థాయిలో ఉండే నీతి పరలోకానికి పనికొస్తుందా? పనికిరాదు. మానవ స్థాయిలో ఉండే సత్క్రియలు పరలోకానికి పనికిరావు. మానవ స్థాయిలో ఉండే మంచితనం పరలోకానికి పనికిరాదు. అప్పుడు ఈ మురికి గుడ్డల వలె పోల్చినటువంటి ఈ నీతిని దేవుడిది పనికిరాదని గుర్తించి ఇంతకంటే ఒక మంచి నీతిని దేవుడు అనుగ్రహించాడు. అది ధర్మశాస్త్రపు నీతి అంటాం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలాంటి వారికి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని? తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ధర్మశాస్త్రం ఎలాంటి ప్రజలకు అనుగ్రహించబడింది అంటే, ఇదిగో మనకి బైబిల్లో ఈ ప్రకారంగా మనకి తెలియపరచబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము, అదిగో నెంబర్ 1, ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, అదిగో హితబోధకు విరోధి అయిన వాడు ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిను గాని. కాబట్టి ధర్మశాస్త్రం ఎలాంటి వారికి ఇవ్వబడింది అంటే, ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం. అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాంటి వారికి ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రం అంటే, నీతి మాలిన ప్రజలకే, లోకపు నీతిని అనుసరించే ప్రజలకే, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు అన్నాడు. అంటే తమ మార్గానికి ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, అడ్డొస్తే చంపేస్తున్నారు అంతే. అలాంటి మనుషులకు ఇచ్చాడు ధర్మశాస్త్రం. అడ్డొచ్చేది తండ్రి అయినా చంపుతున్నారు, తన మార్గానికి అడ్డొచ్చేది తల్లి అయినా చంపేస్తున్నారు. ఏ నరుడు అడ్డొస్తే వాడు. పితృహంతకులు, నరహంతకులు, మాతృహంతకులు, అలాంటి స్థాయిలో ఉన్నవారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఏమన్నాడంటే, దీన్ని శ్రద్ధగా వినండి, దీన్ని మీరు అనుసరించండి. ఇప్పుడు వారు అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన వాళ్ళలో నీతి కలుగుతుంది అన్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు, అదిగో అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. మొదటిదే లోకంలో ఉండే నీతి, అది పనికిరాదు పరలోకానికి అన్నాడు. రెండవది లోకపు నీతిని కాదని దేవుడు ధర్మశాస్త్రపు నీతిని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరిస్తే నీకు కలిగేది నీతి అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రపు నీతి ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు ఇదిగో ప్రతివాడు తన తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇప్పుడు తల్లిని తండ్రిని సన్మానించటం అనేది ధర్మశాస్త్రపు నీతి. అది నువ్వు అనుసరిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు.
దొంగిలకూడదు. అంటే ప్రతివాడు తనకు కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి. తనది కాని దాన్ని ఎవడం తీసుకోకూడదు. ఏ నీతది? ధర్మశాస్త్రపు నీతది. అది నువ్వు అనుసరిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. వ్యభిచరించొద్దు అన్నాడు. ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. తన భార్యను కాదని వేరొక స్త్రీతో పోకూడదు. ఇప్పుడు దీన్ని అనుసరిస్తే వాళ్ళు నీతిమంతులు అవుతారు. పొరుగువాని ఏది ఆశించొద్దు. పొరుగువాని గాడిదని కానీ, పొరుగువాని ఎద్దును కానీ, పొరుగువాని భార్యను కానీ, పొరుగువాని ఇల్లు కానీ, పొరుగువాని పొలాన్ని కానీ, ఇది పొరుగువాడిది అంటే నువ్వు అసలు ఆశించొద్దు. ఏ నీతి అది? ధర్మశాస్త్రపు నీతి. దాన్ని అనుసరించడం వలన నీతి కలిగిన సమాజం ఏర్పడుతుంది. అయితే ధర్మశాస్త్రం అంతటినే అనుగ్రహించిన తర్వాత ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడో నీతిమంతుడిగా చేయలేబడిపోయాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో మనకి ఇలా వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని. అదిగో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడో నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడంట. అంటే ధర్మశాస్త్రాన్ని ఎవడో అనుసరించలేకపోయాడు. మరి దేవుడేమో నీతి కలిగిన సమాజాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు నీతిని అనుసరించగలిగారంటే ధర్మశాస్త్రం వల్ల ఎవడో నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు అన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిలో నుండి ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులు పరిచయులు వచ్చారు. శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రానికి కొన్ని జోడించుకుని, కొన్ని కలుపుకుని తమ సొంత అభిప్రాయాలతో నీతిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు యేసుప్రభు అంటారు, శాస్త్రులు పరిచయులు నీతి ఉంది అని చెప్పాడు. ఇది 3వ నీతి. మొదటి నీతి ఏం చెప్పాను? లోకపు స్థాయి నీతి. రెండవది ఏంటి? ధర్మశాస్త్రపు నీతి. మూడవది శాస్త్రులు పరిచయులు నీతి. శాస్త్రులు పరిచయుల నీతి ఎలాంటిది? ఇది వేషధారణతో కూడుకుంది. లోపల ఎలాగున్నా పైకి మాత్రం భక్తిపరులుగా ఉంటారు. లోపల విషంతో నిండిపోయినా కానీ బయటికి ప్రేమ కలిగిన మనుషుల్లా నటిస్తారు. చెప్పడం వరకు వినడం వరకు అన్నీ వింటారు కానీ ఏది అనుసరించరు. అది శాస్త్రులు పరిచయుల యొక్క నీతి. యేసుప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిచయుల యొక్క నీతి అలాంటిదో చెప్పాడు ఆయన. ఈ అధ్యాయంలో 7 సార్లు అయ్యో వేషధారుడైన శాస్త్రులారా పరిచయులారా అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 2వ వచనం, శాస్త్రులు పరిచయులు మోషే పీఠ మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. చెప్పడం వరకు చెప్పుతారు కానీ వాళ్ళు చెయ్యరు. అది శాస్త్రులు పరిచయుల నీతి. చెప్తారు, నీతి బోధలు చెప్తారు, వాళ్ళు చేయరు. మంచి మాటలు చెప్తారు, వాళ్ళు బ్రతకరు. ఇది శాస్త్రులు పరిచయుల నీతి. ఇంకా మనం కిందకి వెళ్ళిపోతే 13వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు. అంటే శాస్త్రులు పరిచయుల నీతి ఎలాంటిదంటే వారు అందులోకి ప్రవేశించిన పరలోకం వెళ్ళరంట,
వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరంట. అది శాస్త్రులు పరిచయులు. ఇంకా మనం చూసినప్పుడు 16లో అందులైన మార్గదర్శకులారా అన్నాడు. 23వ వచనంలో ఇదిగో మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారో, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఉన్నాయి. ప్రధానమైనవి ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసాన్ని వదిలేశారు. అసలు వదిలేశారు. 10వ భాగం ఇచ్చారా లేదని చూసుకుంటాం. అది శాస్త్రులు పరిచయుల నీతి. 27వ వచనంలో మీరు సున్నము కొట్టిన సమాధులను పోలారు. సున్నము కొట్టిన సమాధులు మీరు. ఆ సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయంటే అవి వెలుపట శృంగారముగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మనుషుల ఎదుట నీతిమంతులుగా కనపడాలనుకుంటున్నారు కానీ లోపల వేషధారణతోనూ. ఇది శాస్త్రులు పరిచయుల నీతిది. అంటే శాస్త్రుల పరిచయులు ఎలాంటి వారు? పైకేమో నీతిమంతులు, పైకేమో యథార్థపరులు, పైకేమో భక్తిపరులు, పైకేమో దేవుని బిడ్డలు. నోరిప్పితే దేవుడు దేవుడు అంటారో, నోరిప్పితే యేసుప్రభు అంటారో, నోరిప్పితే దేవుడు కృప అంటారో, నోరిప్పితే యథార్థత అంటారో, భక్తి అంటారో. కానీ అనుసరిస్తారా? అనుసరించి ప్రవర్తించరు. చెప్పడానికి పరిమితం కానీ ఆచరణలో పెట్టరు. ఇదే నీతిది? శాస్త్రులు పరిచయుల నీతి. మొదటి నీతి ఏంటి? లోకపు నీతి. పరలోకానికి పనికి వస్తుందో దాన్ని అనుసరిస్తే పనికిరాదు. రెండవ నీతి ఏది? 613 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దానివలన కూడా ఎవడో నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. మూడవది శాస్త్రులు పరిచయుల నీతి. ఇది ఎలాంటిది? ఇది వేషధారణతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది. పైకి మాత్రం భక్తిగా కనబడేది. మరప్పుడు వేషధారులు పరలోకం వెళ్తారా? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒక రకంగా ఉంటే పరలోకం వెళ్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో యేసుప్రభు అన్నాడు, ఇదిగో నా ఇంటిలో ఉండేవారు, నా పిల్లలో, నా సంఘములో ఉండేటువంటి వారు శాస్త్రులు పరిచయుల నీతి కంటే అధికమైన నీతి కలిగిన వారై ఉండాలి అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అంటే శాస్త్రులు పరిచయుల నీతిని మించిన నీతి దేవుని రాజ్యపు నీతి. దేవుని రాజ్యంలో పౌరులు అనుసరించే నీతి, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అనుసరించే నీతి. ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. లోకపు స్థాయి నీతి ఉంది. ఆ నీతి క్రియల వలన పరలోకం లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ నీతి క్రియల వలన ఎవడో నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. ఆ ధర్మశాస్త్రంలో నుండి శాస్త్రులు పరిచయాలు వచ్చారు. వారు తమ కొత్త విధానాన్ని వారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు శాస్త్రులు పరిచయాల నీతి వలన కూడా పరలోకం లేదన్నాడు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, అంతకంటే గొప్ప నీతిమంతులను తయారు చేస్తున్నాడు యేసుప్రభు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత లోకంలో ఉండేవాళ్ళు నీతిలాగుంది, ధర్మశాస్త్రం క్రింద బ్రతికిన వారి నీతిలాగుండేది, శాస్త్రులు పరిచయుల నీతిలాగుంది. వీళ్ళందరూ నీతిని మించిన నీతి నీలో ఉంటేనే పరలోకం అన్నాడు యేసుప్రభు. అది దేవుని ఇల్లు కాబట్టి
అది క్రీస్తు ప్రభు యొక్క సంఘం కాబట్టి ఉన్నతమైన విలువలతో కూడిన నీతిని నువ్వు అనుసరించకపోతే నీకు నాకు కూడా పరలోకం లేదని చెప్పాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో కూడా సుమారు 20 అంశాలను గురించి మాట్లాడాడు యేసు ప్రభు వారు. ఈ 20 అంశాల్లో కూడా ఇదిగో ధర్మశాస్త్రం ఇలా మాట్లాడుతుంది, అయితే నేను మీకు చెప్పేది ఇది అంటాడు ప్రభు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ వచనం నుండి 26వ వచనం వరకు అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నరహత్య చేయొద్దని ఎవరు చెప్పారు? నరహత్య చేయొద్దని ఎవరు చెప్పారు? లోకం చెప్పిందా? లోకం చెప్పలేదు. లోకం ఏం చెప్తుంది? నీకు అడ్డొస్తే ఎవరినైనా లేపేయని చెప్పింది లోకం. అడ్డొచ్చేది భార్య అయినా లేపేయచ్చు, భర్త అయినా లేపేయచ్చు, తమ్ముడైనా అన్నయ్య అయినా. అది లోకపు నీతది. కయ్యనికి హేబేలు అడ్డం వచ్చాడు. కయ్యను ఏం చేశాడు? వేసేసాడు. అది లోకపు నీతది. అక్కడ అన్నగారా తమ్ముడా అనేది ఏమి లేదు. అక్కడ భార్య భర్త అనేది ఏమి లేదు. అక్కడ దావీదు ఉన్నాడు. దావీదు బత్షెబాతో పాపం చేశాడు. కానీ ఇప్పుడు దావీదుకి అడ్డం ఎవరు వచ్చారు? ఇప్పుడు బత్షెబా భర్త అడ్డంగా ఉన్నాడు. మరి ఇప్పుడు దావీదు ఏం చేశాడు? చంపేశాడు యుద్ధంలో. ఏ నీతది? లోకపు స్థాయి నీతి. నీ మార్గానికి ఎవడైనా అడ్డుపడితే అడ్డు తొలగించుకో. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నరహత్య చేయొద్దు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే చంపొద్దు, ఎవరినే చంపొద్దు, నరహత్య చేయొద్దు. శాస్త్రులు పరిచయాలు ఏం చెప్పారు? నిజమే, కరెక్టే, ఎవరిని చంపొద్దు, కానీ మాటలతో నువ్వు చంపొచ్చు, మాటలతో ఏడిపించవచ్చు, మాటలతో మనుషుల్ని బాధ పెట్టవచ్చు. అది శాస్త్రుల పరిచయాల నీతి. మరి ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నరహత్య చేయొద్దు అనేది ధర్మశాస్త్రం చెప్పిన నీతి. నేను మళ్ళీ వచ్చి అదే రిపీట్ చేయట్లేదు అన్నాడు యేసుప్రభు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో నేను వచ్చి మళ్ళీ అదే చెప్తే ఇంక యేసుప్రభు భూమి మీదకి వచ్చి చేసిన గొప్ప పనే ఉంది. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే అసలు కోపమే వద్దు అని చెప్పాడు. హత్యకు మూలం కోపం. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థురా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు. అంటే సహోదరుని తిడితే నరకం వెళ్ళిపోతాడా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు చంపితే నరకం వెళ్తావు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరినైనా ద్రోహి అని తిడితే నువ్వు ఎక్కడికి పోతావు? నరకాగ్నికి పోతావు. అంటే ఎవరిని తిట్టకూడదా? దేవుని యొక్క రాజ్యపు పౌరుడి యొక్క నీతిలో ఎవరిని తిట్టకూడదా? బైబిల్ ఏం చెప్తుంది? మీ నోట దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తాగవు అని చెప్పాడు ఖచ్చితంగా. అంటే కనీసం నీ పొరుగువాడిని చూసి నువ్వు తిట్టకూడదు. కొట్టడం పక్కనెట్టు, చంపడం పక్కనెట్టు,
దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పౌరుడు అయితే తిట్టొద్దు, దూషించొద్దు, శపించొద్దు. శపించడానికి హక్కు ఉందా? దూషించడానికి ఉందా? సహోదరుని ద్వేషించడానికి ఉందా? ఒకవేళ ఎవరైనా తమ సహోదరుని ద్వేషించారనుకోండి, ద్వేషిస్తే ఏమంటున్నాడు ఆయన? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును అంటే పరలోకం పోడు. అంటే నరహంతకుడు అంటే క్రొత్త నిబంధన నిర్వచనం ఏంటి? ఎవరు నరహంతకులు? ద్వేషిస్తే. ప్రేమించమన్నాడు కదా, నేను ప్రేమించనండి ద్వేషిస్తానండి అన్నావు అనుకోండి, ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి అన్నాడు. అంటే ద్వేషిస్తే దేంతో సమానం? అది నువ్వు ఎవరినైనా మర్డర్ చేసిన దాంతో సమానం. అది దేవుని రాజ్య పౌరుల నీతి. మనకి కులాలను బట్టి ద్వేషాలు, మతాలను బట్టి ద్వేషాలు, మత శాఖలను బట్టి ద్వేషాలు, ఇంటి పేర్లను బట్టి ద్వేషాలు, గ్రామ సరిహద్దులను బట్టి ద్వేషాలు, పేటలను బట్టి ద్వేషాలు, ఇరుగు పొరుగు వారితో ద్వేషాలు, భాషాపరమైన ద్వేషాలు, దేశాన్ని బట్టి ద్వేషం. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో పౌరుడిగా నువ్వు బ్రతుకుతుంటే, ఇప్పుడు నువ్వు ద్వేషిస్తే ఏమవుతున్నావు? నువ్వు పరలోకం కోల్పోతున్నావు, నరకం అవుతుంది నీకు. పాకిస్తాన్ అంటే ఎందుకు పడుతుంది చెప్పండి? పాకిస్తాన్ అంటే ద్వేషం ఉందా? మరి ఉందంటే మరి ద్వేషిస్తే ఏమవుతుంది అన్నాడు? నువ్వు నరహంతకుడివి. ఏ నరహంతకుడిలో నిత్య జీవం లేదు, అయిపోయింది. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. అలాంటి ఉన్నతమైన స్థాయి నీతిని అనుసరిస్తే అది క్రీస్తు సంఘం అంటాం. లోకపు నీతిని అనుసరించేది కాదు క్రీస్తు సంఘం అంటే. ధర్మశాస్త్రపు నీతిని అనుసరించేది కాదు క్రీస్తు సంఘం అంటే. శాస్త్రులు పరిసయ్యులు నీతిని అనుసరించేది కాదు క్రీస్తు సంఘం అంటే. దానికంటే ఉన్నతమైన నీతిని అనుసరించేవారు క్రీస్తు సంఘం. అంటే ఇప్పుడు దేవుడు ప్రభు ద్వారా మనకు ఉపదేశించిన ఉపదేశం ఏంటంటే, లోకపు నీతి కంటే, ధర్మశాస్త్రపు నీతి కంటే, శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి కలిగిన వారే దేవుని పిల్లలు. అది దేవుని కుటుంబం, అది దేవుని ఇల్లు, అది క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఎవరైనా ధైర్యంగా నేను క్రీస్తు సంఘం అండి అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఎవరినైనా ప్రేమిస్తాను, ఎవరిని ద్వేషించను, ఎవరిని నేను ద్రోహి అని కనీసం తిట్టను, నా నోటితో ఎవరిని శపించను, దీవిస్తాను కానీ శపించను, దుర్భాష ఏదైనా నా నోటి గుండా రాదో. అంటే నోటి మాటతో కానీ క్రియతో కానీ ఏ వ్యక్తిని నేను బాధ పెట్టను. అలాంటి నీతిని అనుసరిస్తే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పౌరుడివి. దేవుని యొక్క రాజ్యంలో పౌరుడు నువ్వు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరొక అంశం చెప్తున్నాడు ఆయన. వ్యభిచారం చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 27వ వచనం నుండి. వ్యభిచారం చేయొద్దని ఎక్కడ చెప్పాడు ఆయన? ధర్మశాస్త్రంలో చెప్పాడు. వ్యభిచారం చేయొద్దు అన్నాడు. మరి ఇప్పుడు యేసుప్రభు వచ్చి మళ్ళీ అదే చెప్తున్నాడా? వ్యభిచారం చేయొద్దని చెప్తున్నాడా?
అది ధర్మశాస్త్రపు నీతి. అది మరి లోకపు నీతి ఏంటి? లోకపు నీతిలో అసలు ఇది పట్టింపే లేదు. నీకు అవకాశం కుదరాలి, పోషించగలిగిన శక్తి సామర్థ్యం ఉండాలి, కానీ నువ్వు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందినైనా ఉంచుకుంటూ బతకొచ్చు. అది లోకపు నీతి. అది కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? వ్యభిచారం చేయొద్దు, పొరుగువాని భార్యను కూడొద్దు, ధర్మశాస్త్రం చెప్పింది. కానీ శాస్త్రుల పరిశీలన నీతి ఎలాంటిది? లోపల ఎంత కామాభిలాష ఉన్నా పైకి మాత్రం భక్తిపరుడుగా నటించు, పైకి మాత్రం నీతిమంతుడిలా కనబడు, లోపల ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. అదే శాస్త్రుల పరిశీలన నీతి. మరి ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు మళ్ళీ వ్యభిచారం చేయొద్దని చెప్పట్లేదు. ఆయన మోహపు చూపే వద్దు అని చెప్పాడు. ఆయన అంటే నీ చూపులోనే పవిత్రత ఉండాలి, నీ చూపులోనే యథార్థత ఉండాలి. కనీసం కంటి చూపుతో కూడా నువ్వు తప్పుగా ఆలోచించొద్దు అన్నాడు ప్రభు. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు, ఇదిగో అక్కడ దేవుని యొక్క రాజ్యంలో పౌరులుగా 6 బంధాలు మాత్రమే కనబడతాయి. అక్కడ వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించుము, అన్నదమ్ములని యవన స్త్రీలను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని. అదిగో అక్క చెల్లి, అన్న తమ్ముడు, తండ్రి తల్లి, ఏ బంధాలు. ఈ బంధాల్లో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది ఈ బంధాల్లో. కాబట్టి యేసుప్రభు అంటాడు, బావా మరదళ్ళ బంధం కానీ లేకపోతే ఇవన్నీ చెప్తలేదు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన యవ్వన స్త్రీలైతే అక్క లేదా చెల్లి, యవ్వన పురుషులైతే అన్నయ్య లేదా తమ్ముడు, వయసులో నీకంటే బాగా పెద్దోళ్ళు అయితే తల్లి లేదా తండ్రి. అంతే, అయ్యే బంధాలు. ఇవే బంధాలు కొనసాగాలన్నాడు. అంతే. అప్పుడు నువ్వు చూసేటువంటి స్త్రీలో ఒక తల్లిని చూసావు అనుకోండి, వ్యభిచారం చేస్తావా? నువ్వు చూసే స్త్రీలో ఒక అక్కను చూసావు అనుకోండి, వ్యభిచారం చేయగలవా? ఒక చెల్లిని చూస్తే వ్యభిచారం చేయగలవా? అందుకే పూర్ణ పవిత్రతతో, అది దేవుని రాజ్య పౌరుల నీతి. అది ప్రపంచంలో నువ్వు ఎవరిని చూసినా ఏ భావంతో చూడాలి? ఒక అక్క లేదా ఒక చెల్లి లేదా ఒక అన్నయ్య లేదా ఒక తమ్ముడు, ఒక తల్లి లేదా ఒక తండ్రి. అది ఉన్నత స్థాయి విలువలతో కూడిన నీతి. దాన్ని అనుసరించేది క్రీస్తు సంఘం. కాబట్టి ప్రభువారు వచ్చి ఉన్నతమైనటువంటి నీతిని పరిచయం చేశాడు. ఆయన ఇదిగో ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, నేను అలా చెప్పట్లేదు మీకు. ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నేను చెప్తే ఇంకా దాంట్లో గొప్పతనం ఏముంది? ధర్మశాస్త్రం చెప్పింది వ్యభిచారం చేయొద్దని, కానీ నేను అలా చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను. కాబట్టి ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నువ్వు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమీ లేవు, నువ్వు శారీరకంగా నువ్వు కూడుకోలేదు, అయినా నీ హృదయమందు వ్యభిచారం చేస్తున్నావు, అపవిత్రుడా. మరి ఇప్పుడు వ్యభిచారులు అందరూ ఎక్కడ పోతారు? వ్యభిచారులు ఎక్కడ పోతారు? పరలోకం ఉందా? కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? శాస్త్రులు పరిచయులు నీతిని మించిన నీతిని పరిచయం చేశాడు.
వ్యభిచారం అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి, నేను వాళ్ళతో మాట్లాడలేదండి, వాళ్ళు నాతో పలకరించలేదండి, ఏమీ లేదండి, మేమేం కలుసుకోలేదండి, ఇవన్నీ కాదు. ఇవన్నీ లోకంలో సరిపోతాయి, లోకపు నీతిలో సరిపోతాయి. ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, ఏది చెప్పండి అంటారు. కోర్టులకు వెళ్ళామనుకోండి, సాక్ష్యాధారాలు అడుగుతారు. కానీ మనందరం ఎక్కడ నిలబడతాం? వెళ్ళి దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాం. దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నీ ఆంతర్యం తెలియదా దేవుడికి? అప్పుడు దేవుని యొక్క తీర్పులో వ్యభిచారి అంటే మోహపు చూపు కలిగిన వాడు, కామాభిలాష కలిగిన వాడు, అసంతృప్తితో బ్రతికేటువంటి వాడు. లోకపు నీతి ఏం చెప్తుంది? సొలొమోను అనుసరించాడు లోకపు నీతిని. సొలొమోను రాజు అయ్యాడు, డబ్బులకు లోటు లేదు, జ్ఞానానికి లోటు లేదు, ఐశ్వర్యానికి లోటు లేదు, ఘనతకు లోటు లేదు. సొలొమోను ఏం చేశాడు? 1000 మందిని పెళ్ళాడాడు. లోకపు నీతి అది. వాళ్ళ వాడికి 2 భార్యలండి, 3 భార్యలండి, భార్య ఉందండి, ఇంకొకరితో పోతున్నాడండి. లోకపు నీతి అది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఎవడైనా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయి అన్నది. అది ధర్మశాస్త్రం. ఎవడైనా వ్యభిచారం చేత పట్టబడితే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపేయి అన్నది. శాస్త్రుల పరిశీలన నీతి ఎలాంటిది? లోపల నీకు ఎంత దుర్బుద్ధి ఉన్నా పైకి మాత్రం నీతిమంతుడిగా కనబడు, పైకి మాత్రం భక్తిపరుడుగా ఉండు, పైకి మాత్రం యథార్థపరుడుగా ఉండు, లోపల అసలు నీకు కామాభిలాషే లేనట్టుగా నువ్వు నటించు. అది శాస్త్రుల పరిశీలన నీతి. మరి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఈ 3 రకాల నీతుల్ని మించిన నీతిని పరిచయం చేశాడు యేసుప్రభు. పూర్ణ పవిత్రతతో చూడు. నీ చూపుల్లోనే పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లోనే పవిత్రత ఉండాలి, నీ మాటల్లో యథార్థత ఉండాలి, సరసోక్తులు ఉండకూడదు, డబల్ మీనింగ్ డైలాగులు ఉండకూడదు. పూర్ణ పవిత్రతతో నువ్వు జీవితాన్ని కొనసాగించు. అలా కొనసాగిస్తే దేవుని ఇంట్లో పౌరుడివి, దేవుని యొక్క రాజ్యంలో పౌరుడివి, పరలోకపు వారసుడివి. దాన్ని మనం ఏమంటాం అంటే క్రీస్తు సంఘం అండి అంటామట. క్రీస్తు సంఘం అండి అంటే అర్థం ఏంటి? మోహపు చూపుని చంపేసిన మనుషులండి. మోహపు చూపు లేదండి, పవిత్ర హృదయం అండి, యథార్థమైన చూపులండి. అది కలలో కూడా ఇతరులను తప్పుగా ఆలోచించరండి. దాన్ని క్రీస్తు సంఘం అంటాం. ప్రభువైన యేసు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి 37 వరకు ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు ప్రమాణం చేస్తావు. ప్రమాణం చేయడు. లోకంలో ఉండే నీతి ఎలాంటిదంటే, ఇదిగో నేను ఏదైనా నమ్మించాలనుకోండి, నమ్మించాలంటే ప్రామిస్ చేస్తాం, ప్రమాణం. అవసరమైతే నా తోడు, నా తల్లి తోడు, లేకపోతే నా పిల్ల తోడు, నా కూతురు తోడు, నా కొడుకు తోడని ఒట్టు పెట్టుకుంటాం. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నువ్వేదైనా 2-3 సాక్షులు ఉండాలి అన్నది. 2-3 సాక్షులు ఉండాలా. కానీ యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? మీరు దేవుని యొక్క రాజ్యంలో పౌరులైతే మీ మాటకే అవునంటే అవును, కాదంటే కాదు. ప్రమాణంతో పని లేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. లోకంలో ఉన్న వాళ్ళు అగ్రిమెంట్లు రాసుకుంటారు. ఇలాంటి బిల్డింగ్లు కడుతున్నాం అనుకోండి, అగ్రిమెంట్ రాస్తాం. ఏమండి ఇదిగోండి, ఇది కాంట్రాక్ట్ ఎంత అండి, దీనికి ఎంత అవుతుందండి. తీరా 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి,
ఏమండి నాకు నష్టం వచ్చేసిందండి అని చెప్పేసి మళ్ళీ మాట తిప్పేస్తారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే నోట్లు రాసుకుంటారు, మళ్ళీ వాటికి అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 2-3 సాక్షులు ఉండాలి, 2-3 సాక్షులు పెట్టుకో అన్నది. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీకు సాక్షులు అవసరం లేదు, నువ్వు ప్రమాణము చేయని అవసరం లేదు, ఎలాంటి అగ్రిమెంట్తోనూ నీకు పని లేదు, ప్రామిసరీ నోటుతోనూ నీకు పని లేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది క్రైస్తవుడు అంటేని. మాట మార్చేవాడు క్రైస్తవుడు కాదు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అది క్రైస్తవుడు అంటే దేవుని యొక్క రాజ్య పౌరుడుగా నువ్వు అనుసరించాల్సిన నీతి ఎలాంటిది తెలుసా? అలా ఆయన మాట ఇచ్చాడండి, మాటకు నిలబడతాడు అంతే. ప్రాణం పోయినా మాటకు నిలబడతాడు. అది క్రైస్తవుడు అంటే. మాట తప్పడు. అగ్రిమెంట్తో పని లేదు ఆయనకి, ప్రామిసరీ నోట్లో సంతకం పెట్టాల్సిన పని లేదు, సాక్షులతో పని లేదు, ప్రమాణాలతో పని లేదు. చాలాసార్లు లోకంలో వింటాం కదా మనం, ప్రమాణం చేయి, మీ ఆవిడ మీద ప్రమాణం చేయి, నీ కూతురి మీద ప్రమాణం చేయి, బైబిల్ మీద ప్రమాణం చేయి, నీ తల తోడని ఒట్టు పెట్టుకో. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవద్దు, లేదా నా తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. ఇది కాదు నీతి, ఇది కాదు నీతి. ఏంటి అంటే మీ మాట అవునంటే అవును, అది నీతి. అలాంటి స్థాయిలో నీతిని అనుసరిస్తే దేవుని కుటుంబం ఉంటాం. దేవుని కుటుంబంలో ఉండే ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు, ప్రతి స్త్రీ మాటకు నిలబడేవారు, మాటకి కట్టుబడేవారు, ఇచ్చిన మాటను జవదాటని వారు, మాటకంత విలువ పోషించేవారు. అది దేవుని యొక్క కుటుంబం, అది దేవుడు కోరుకున్న సంఘం. అలాంటి వారికి పరలోకం ఉంది. లేదండి మాట ఇస్తామండి తప్పుతామండి, మాట ఇస్తామండి తప్పుతామండి, మాట ఇస్తామండి తప్పుతామండి అన్నాం అనుకోండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొల శక్తి గలవాడు. గుర్రాలు లోపడ్డానికి దాన్ని కళ్ళెం పెడుతున్నాం కదా, ఎంత పెద్ద వాడైనా దాన్ని కంట్రోల్ చేయడానికి చొక్కాని పెడుతున్నాం కదా, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అదిగో నాలుక కూడా అగ్నియే, నాలుక అగ్ని అన్నాడు. ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. కానీ నువ్వు దేవుని యొక్క రాజ్య పౌరుడు అయితే నువ్వు నాలుకను కంట్రోల్ చేయగలవు, నీ మాటను స్వాధీనం చేసుకోగలవు, ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడి నిలబడగలవు. అది దేవుడు కోరుకున్నటువంటి జీవన విధానం. ఆ తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళిపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రం. ఇది ధర్మశాస్త్రంలో ఒకవేళ ఎవడైనా నీ కన్ను పగలగొట్టాడు అనుకోండి, ఏ కన్ను పగలగొట్టాడో చూసి శిక్ష ఏంటంటే వాడి ఆ కన్ను పగలగొట్టాల, కంటికి కన్ను ఇవ్వాలా, పంటికి పన్ను ఇవ్వాలా. మరి ప్రభు ఏం చెప్పాడు? ప్రభు అది చెప్పట్లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, దుష్టుని ఎదిరింపక. కాబట్టి కంటుకు కన్ను పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, మాటకు మాట, ప్రాణానికి ప్రాణం. ఇది కాదు యేసుప్రభు చెప్పేది. దుష్టుని ఎదిరించొద్దు. నీకు నష్టం కలిగి చేసేవాడికి ఇంకొక అవకాశం ఇచ్చి చూడు. ఇది ప్రభు నేర్పించే ప్రేమతత్వం. ఆ తర్వాత 43 నుంచి 48 వచనాలు మనం చూసినప్పుడు పొరుగువాడిని ప్రేమించి శత్రువుల్ని ద్వేషించు, ఇది ధర్మశాస్త్రం.
అంటే కొంతమందిని ప్రేమించు, కొంతమందిని ద్వేషించు. పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువు అయితే ఏం చేయొచ్చు? నువ్వు ద్వేషించవచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? శత్రువులను ప్రేమించు, హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి లోకపు నీతి కన్నా, ధర్మశాస్త్రపు నీతి కన్నా, శాస్త్రులు పరిచయుల నీతి కన్నా అధికమైన నీతిది. ఏ నీతి? శత్రువులను ప్రేమించుట. వందనములు చెప్పేవారికే వందనాలు చెప్తాం, శత్రువును పలకరించం, శత్రువుతో మాట్లాడో, శత్రువుకు ఆపద కలిగినా మేము స్పందించం. లోకపు నీతి అది. కానీ దేవుని యొక్క రాజ్య పౌరుల నీతి ఎలాంటిదంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే అతనికి దాహం నకిమ్ము. కాబట్టి దేవుని యొక్క రాజ్య పౌరులు ఉన్నతమైన స్వభావం కలిగిన వారు. అమ్మా, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసినట్టున్నాను కదా, ముగించేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. జాగ్రత్త, ఒక విషయం మాత్రం గమనించండి. మాలో కూడా నీతి ఉందండి, ఆ నీతి లోకపు స్థాయి నీతే అండి అన్నాం అనుకోండి, పరలోకానికి మనకి సంబంధం ఉండదమ్మా. లేదండి మాలో నీతి ఉందండి, ఎంతో కొంత నీతి ఉందండి, అది ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలు అనుసరించే నీతి అన్నాం అనుకో, అది పరలోకానికి పనికిరాదు. ఎంతో కొంత నీకు మేలు అవుతుంది తప్ప పరలోకానికి పనికిరాదు అది. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి శాస్త్రులు పరిచయులు ఉన్నారు కదా, అలాంటి నీతి మాది అన్నాం అనుకోండి, వారికి పరలోకం లేదు. మరి పరలోకం ఎలాంటి వారి కోసం? లోకపు నీతిని మించి, ధర్మశాస్త్రపు నీతిని మించి, శాస్త్రులు పరిచయుల నీతిని మించి ఉన్నతమైన నీతిని నువ్వు కనుపరిస్తే, ప్రభు యొక్క మాటల ప్రకారంగా జీవితాన్ని కట్టుకుంటే, యేసు ప్రభు అంటారు కదా, మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వానొచ్చింది, వరదొచ్చింది, ప్రవాహం వడిగా కొట్టిందంట, కానీ ప్రభు మాటల మీద జీవితాన్ని కట్టుకునేవాడు ఇల్లు నిలిచిందన్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు ఇల్లు ఏమైపోయిందంటాడో, అది కూలిపోయింది. ప్రభు యొక్క ఉపదేశం మనకు ముఖ్యం, ప్రభు చెప్పే నీతి సూత్రాలు మనకు ముఖ్యం. ఎంతో కొంత నీతి ఉందా అది సరిపోదు, నీతిమంతులుగా అనిపించుకోవడానికి సరిపోతుంది, భక్తిపరులుగా ఈ లోకంలో చలామణి అవడానికి సరిపోతుంది. కానీ నువ్వు కళ్ళు మూసిన మరుక్షణం దేవుని దగ్గర ఉండడానికి ఆ నీతి సరిపోదు. ఉన్నత స్థాయి విలువలతో కూడిన నీతి, దేవుని యొక్క రాజ్య పౌరుల నీతిని నువ్వు అనుసరిస్తే అప్పుడు నువ్వు పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావు. అలాంటి నీతిని మనం ప్రాక్టీస్ చేయాలని, అలాంటి నీతిని మనం కనుపరచడం ద్వారా జీవితాన్ని దిద్దుకోవాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.